హాయ్ ఫ్రెండ్స్, మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. కాకరకాయ కర్రీ మనం ముందే ఉప్పులో కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఉప్పులో కట్ చేసి పెట్టుకున్న తర్వాత పిసికి పక్కన పెడతాం కదా. అలాగే ఇంకొకలాగా కూడా చేయండి. కొన్ని వేడి వాటర్ తీసుకొని వేడి వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఉప్పులో కాకరకాయలను 2 సార్లు కడుక్కున్న తర్వాత బాగా వాటర్ లేకుండా పిసికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎలా పోపు వేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు ఇలా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కొంచెం అవి అల్లేదాకా కలుపుకోండి ఫ్రెండ్స్. అంటే ఫ్రై అయ్యేదాకా. అందులోనే కొంచెం 1 స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేలాగా అండ్ మళ్ళీ పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లేదాకా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల చేదు అనేది పోతుంది. అందుకోసమే నేను ఇలా చూపిస్తున్నాను రెసిపీ. తర్వాత ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ తాలింపులోనే పసుపు వేసుకోకండి. పసుపు వేసుకోవడం వల్ల చేదు ఇంకెక్కువ అవుతుంది. తాలింపులో ఎప్పుడు కాకరకాయ కర్రీకి పసుపు వేసుకోవద్దండి. అలా కలుపుకొని కొంచెం కాకరకాయలు అల్లినాక ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల చేదు అనేది పోతుంది. మనం ఇప్పుడు 3 టమాటాలు తీసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం అల్లిన తర్వాత టమాటా వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. కాకరకాయ కర్రీ చాలామంది చేదు ఉంటుంది అని అనుకుంటారు కదా. ఇలా చేసి చూడండి, బాగా టేస్టీగా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసినాక నాకు కామెంట్ పెట్టండి. బాగాలేకపోతే అప్పుడు నేను దేనికైనా రెడీ. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి. చేదు అనేది అస్సలు ఉండదు. నేను చూపెట్టిన విధంగా కన్ఫర్మ్ చేయండి. వేడి వాటర్లో తీసి అలా చేయడం వల్ల అస్సలు చేదు ఉండదండి. ఇలా చేసి మీరు అప్పుడు నాకు ఏ విషయమైనా కామెంట్ పెట్టండి. ఇలా రెసిపీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మెయిన్గా కాకరకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోండి. ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇలా చేసుకోవడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ కర్రీ. నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మాత్రం ప్రతి ఒక్కరి కోసం ఇలాంటి మంచి మంచి రెసిపీలు అయితే పెట్టాలనుకుంటున్నాను. నేను కర్రీస్ రాని వాళ్ళ కోసమే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనో మీరు కామెంట్ చేయండి. అలాంటి రెసిపీ మాత్రమే పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.